అదొక పెద్ద కళ్యాణ మండపం. అందమైన పువ్వులు, లైట్స్‌లతో అలంకరించడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రిచ్ లుక్‌తో మెరిసిపోతుంది. ఆ కళ్యాణ మండపం ఎంట్రన్స్‌లో పెళ్లికూతురు, పెళ్ళికొడుకు ఇద్దరి బ్యానర్సు ఉన్నాయి. వాటిని చూసి అందరూ లోపలికి వెళ్తున్నారు. అందులో అమ్మాయి పేరు దాత్రి అని, అబ్బాయి పేరు అర్జున్ అని ఉంది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద పడవ అంత కారు వచ్చి ఆగింది. ఆ ఫోటోస్ వైపు సీరియస్ లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. కళ్యాణ మండపంలో వధూవరులు తమ కల తీరబోతుందని ఎంతో ఆనందంగా ఉన్నారు. పంతులు గారు ఇద్దరిని పిలిపించి పూజ చేపించి మాంగళ్యధారణ చేసే సమయానికి పెళ్ళికొడుకు కాకుండా వేరే అతను వచ్చి ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్ళికూతురు షాక్‌తో బిగుసుకుపోయింది. అంతలో ముందుగా తేరుకున్న అర్జున్ అతని కాలర్ పట్టుకొని ఏంటిదంతా అని అడిగేలోపు అతని గార్డ్స్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. వాళ్ళు అర్జున్ చుట్టూ గన్లు పట్టుకొని నిలబడ్డారు. దాదాపు 15 మంది దాకా అతని మనుషులున్నారు. వాళ్ళందర్నీ చూసి కొంచెం భయపడ్డారు అందరూ. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటిదంతా? రుద్రా, ఏం చేస్తున్నావు? ఎందుకిదంతా చేశావు? అని అడిగాడు. రుద్ర యాటిట్యూడ్ లుక్‌తో ఏం చేశానంటున్నావేంటి మామా? పెళ్లి చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నానంటే నువ్వన్నావు గుర్తుందా? నీలాంటి రౌడీని ఏ అమ్మాయి చేసుకుంటుంది? ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటారు అని అడిగావు కదా! ఎవరో ఎందుకు? నీ కూతుర్నే చేసుకున్నాను అని పొగరుగా బదులిచ్చాడు. ఇప్పుడు నా భార్యని నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. అంతలో దాత్రి అమ్మగారైన పద్మగారు కంగారుగా దాత్రి వైపు చూసి తన దగ్గరికి వెళ్లారు. ఇదంతా ఏం పట్టించుకోని దాత్రి మాత్రం ఎప్పుడైతే తన మెడలో అర్జున్ కాకుండా వేరే అతను 3 ముళ్ళు వేశాడో అప్పటి నుండి తన కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. రుద్ర అర్జున్‌కి ఇంకెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని తీసుకెళ్ళాడు. ఒక బొమ్మలాగా రుద్ర వెనుక వెళ్తుంది దాత్రి. ఎందుకంటే తను అర్జున్‌ని చేసుకుంటుంది అని హ్యాపీగా ఉన్న దాత్రి తన కలలన్నీ నాశనమైపోయాయి అన్న బాధలో జరిగేవి ఏం పట్టించుకోలేదు. రుద్ర గురించి తెలిసినా ఎవ్వరు కూడా మాట్లాడే సాహసం చెయ్యలేకపోయారు. ఎందుకంటే తనకి ఎదురు వచ్చిన వారి నామరూపాలు లేకుండా చేశాడు కాబట్టి. తనని తీసుకొని వెళ్తున్న వాడి వైపు ఒక చూపు చూసి తన చెయ్యి వదిలించుకొని అతని ముందుకు వచ్చి లాగిపెట్టి కొట్టింది. అందరూ షాకై దాత్రి వైపు చూశారు. అంతలో అతను తనని ఏమనకుండా సీరియస్ లుక్ ఇచ్చి తనను తనతో పాటు లాక్కొని వెళ్ళాడు. అర్జున్ దాత్రి తండ్రి వైపు చూసి, ఏంటి మామయ్య ఇదంతా? అతను అన్ని మాటలు అంటున్నా, మన దాత్రిని పెళ్లి చేసుకొని పోతున్నా కూడా నువ్వేం మాట్లాడటం లేదు అని అడిగాడు. దానికి ఆయన మౌనంగా ఉన్నారు. పద్మగారు ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఇలా జరిగిందని ఏడుస్తూ ఉన్నారు. అర్జున్‌కి ఏం చెయ్యాలో అర్థం కాక అసహనంగా తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తూనే ఎవరీ రుద్ర? ఏంటిదంతా అసలు? మామయ్య తనని ఎందుకు ఏమనలేదు అని ఆలోచిస్తున్నాడు. ఇంటికి బయలుదేరిన రుద్ర ముందర 2 కార్లు, వెనుక 2 కార్లు ఫాలో అవుతున్నాయి. కారులో ఉన్నంతసేపు తన నోటికి, చేతులకి పని చెప్తుంది దాత్రి. అసలు ఎవడ్రా నువ్వు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నేను అర్జున్‌ని లవ్ చేస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. నా కలలను నాశనం చేశావు అని అరుస్తుంది. నన్ను వదిలేయ్ అని కొడుతూ, తిడుతూ ఉంది. ఇదంతా చూసిన రుద్ర దాత్రి అరుపులకి కార్‌ని సైడ్‌కి ఆపమన్నాడు. కారాపిన డ్రైవర్‌తో రుద్ర కారాపిన డ్రైవర్‌తో రుద్ర సీరియస్‌గా మాట్లాడుతూ ఉండగా, ఇదే అదునుగా భావించి పారిపోవడానికి డోర్ ఓపెన్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన రుద్ర డోర్ లాక్ చేశాడు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చి వదిలాడు. ధాత్రి తనలో తానే బాధపడుతూ, ఏడుస్తూ ఉంది. ఇదంతా చూసిన రుద్ర ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి అందులో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు.
అలా కొంతసేపు జర్నీ చేసిన తర్వాత ఒక ఇంటి ముందు కారాపి హారన్ ప్రెస్ చేశాడు డ్రైవర్. వెంటనే వాచ్‌మెన్ గేట్ ఓపెన్ చేశాడు. కారు లోపలికి ఎంటర్ అయ్యింది. గేట్‌కి, ఇంటికి మధ్య చాలా దూరముంది. గేట్ ఓపెన్ చేసిన దగ్గర నుండి ఆ ఇంటిని, ఆ ఇంటి పరిసరాలను కప్పల నోరు తెరిచి చూస్తుంది ధాత్రి. ఇంత పెద్ద ఇల్లు ఈ రౌడీదా? ఎన్ని స్కామ్‌లు చేసుంటే ఇంత ఇల్లు కట్టాడు అనుకుంటుంది ధాత్రి మనసులో. లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం పార్కులాగా మొక్కలు పెట్టి అందమైన పువ్వులు, రకరకాల మొక్కలతో ఎంతో అందంగా ఉంది ఆ గార్డెన్. గార్డెన్‌కి కొంచెం పక్కగా కార్ షెడ్డు, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంటికి గేట్‌కి మధ్యలో ఒక చిన్న ఫౌంటైన్ కూడా ఉంది. అందులో ఉన్న కృష్ణుడి విగ్రహం, దాన్ని చుట్టూ పడుతున్న వాటర్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. గార్డెన్‌లో ఉన్న ఉయ్యాల, ఫౌంటైన్ అన్నిటిని దాటుకొని కారు లోపలికి వెళ్ళింది. రుద్ర సీరియస్‌గా దాత్రి వైపు చూసి, దిగు అని అంటాడు. రుద్రని తిట్టుకుంటూ కారు దిగిన ధాత్రి ఇంటిని చూసి కళ్ళు తేలేసింది. ఎందుకంటే అంత చక్కగా ఉంది ఆ ఇల్లు. రుద్ర వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఒక అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసి పెళ్లి బట్టల్లో ఉన్న ధాత్రిని, నార్మల్‌గా ఉన్న రుద్రని చూసి అమ్మగారు అని అరిచింది. తను ఆ ఇంటి పనిమనిషి శాంతి. తన అరుపులతో కిందికి వచ్చిన వసుంధర గారు, రుద్ర నానమ్మ. తనని చూసి ఎంతో సంతోషంగా హారతి పళ్ళెం రెడీ చెయ్ అని చెప్పింది. అలాగే అని కిచెన్‌లోకి వెళ్ళిపోయింది శాంతి. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లో వాళ్ళు రుద్రని తిడతారు అని అనుకున్న ధాత్రి ఆశలు అన్నీ నీరుగారిపోయాయి అని బాధపడింది. ధాత్రి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి తన మనసులో ఏమనుకున్నది తెలుసుకున్న రుద్ర కూడా తన వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. వసుంధర గారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ధాత్రిని రుద్ర పెళ్లి చేసుకున్నాడని. ధాత్రి మాత్రం షాక్‌గా చూస్తుంది. ఈవిడేంటి ఇంత సంతోషంగా ఉంది అని. శాంతి ఇద్దరికీ హారతి ఇచ్చి లోపలికి పిలిచింది. పేరుకు పని మనిషి అయినా ఆ ఇంట్లో ఎన్నో సంవత్సర కాలంగా పనిచేస్తుంది. తనని ఎవ్వరు పని మనిషిగా చూడరు. ధాత్రి నా జీవితంలోకి అర్జున్ వస్తాడనుకుంటే ఈ రౌడీ వచ్చాడేంటి అని ఆలోచిస్తూ లోపలికి అడుగుపెట్టింది. ధాత్రిని లోపలికి తీసుకుని వెళ్ళమని శాంతికి చెప్పాడు. శాంతి ధాత్రి దగ్గరికి వచ్చి పైన ఉన్న ఒక గెస్ట్ రూమ్‌కి తీసుకుని వెళ్ళింది. ముభావంగా ఉన్న ధాత్రిని, మీ పేరేంటమ్మా అని అడిగింది శాంతి. ధాత్రి అని సమాధానమిచ్చింది. రుద్రబాబు గురించి మీరేమీ ఆలోచించకండి. చాలా మంచివారు. మీరంటే చాలా ఇష్టం ఆయనకు అని చెప్పింది. ఆలోచనలతో ఉన్న ధాత్రి ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. శాంతి కూడా తనని చూసి కిందికి వెళ్ళిపోయింది. కళ్యాణ మండపంలో ధాత్రి వాళ్ళ పేరెంట్స్ తన పెళ్లి ఇలా అయిందని దిగులుతో ఇంటికి వెళ్ళిపోయారు. ధాత్రి ఎలా ఉందో ఏమో అని పద్మగారు బాధపడుతున్నారు. రుద్రతో మాట్లాడక వసుంధర గారు ధాత్రి దగ్గరికి వచ్చారు. అప్పటికే తను పడుకొని ఉండటం చూసి వెళ్ళిపోయారు. రుద్ర వాళ్ళు ఇంటికి వచ్చిన 3 హవర్స్ తర్వాత లోపలికి వచ్చారు రుద్ర పేరెంట్స్. ఏంటి రుద్ర నువ్వు చేసిన పని? దానిని నువ్వు పెళ్లి చేసుకోవడమేంటి? అని అరుస్తుంది తన మీద. రుద్ర సీరియస్‌గా నీకు తెలుసు కదమ్మా! తనంటే నాకిష్టమని. తను ఎవరో కాదు కదా! నా మరదలు. అలాంటిది నేను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని అడిగాడు. రుద్ర అంత సీరియస్‌గా అడిగేసరికి నోట మాట రాక అలాగే ఉండిపోయింది శారద. రుద్ర వాళ్ళ నాన్న ఆనంద్ గారు. ఆయన మొదటి భార్య కొడుకు రుద్ర. ఆవిడ రుద్ర చిన్నగా ఉన్నప్పుడే చనిపోవడం వల్ల శారద గారిని రెండవ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయితే చేసుకున్నాడు కానీ ఆవిడ మాత్రం రుద్రకి తల్లి కాలేకపోయింది. పిన్నిలాగే ఉండిపోయింది. శారద గారికి కూడా 2 పిల్లలు. ఒక అబ్బాయి ఆకాష్, అమ్మాయి పేరు ఆకాంక్ష. కానీ వాళ్ళ ఇద్దరికి మాత్రం శారద గారి బుద్ధులు రాలేదు. అన్న అంటే
రెస్పెక్టు, ప్రేమ రెండూ ఉన్నాయి. అలా పెంచారు ఆనంద్ గారు. ఆనంద్ గారి చెల్లెళ్ళు పద్మగారు. అదే దాత్రి వాళ్ళ అమ్మగారు. పద్మగారు దాత్రి వాళ్ళ నాన్నగారిని లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కుటుంబంలోకి మళ్ళీ రానివ్వలేదు పద్మగారిని. రుద్ర తన చెల్లి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి చాలా అంటే చాలా సంతోషపడ్డారు ఆనంద్ గారు. కాసేపయ్యాక నిద్ర లేచింది ధాత్రి. లేచి ఆ రూమ్ చూసింది. చాలా విలువైన వస్తువులతో ఉంది ఆ రూమ్. అమ్మ నాన్న ఏం చేస్తున్నారో, నా గురించి బాధపడుతూ ఉంటారు అని ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడికి వచ్చి చూసిన ధాత్రి షాక్ అయింది. అక్కడ బాల్కనీ మొత్తం మొక్కలతో నిండి ఉంది. మొక్కలంటే ఇష్టమున్న ధాత్రికి తెలియకుండానే ఆ ఇల్లు, బాల్కనీ బాగా నచ్చింది. కాసేపు ఆ మొక్కలతో తన బాధ చెప్పుకుంటూ అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఉంది. శాంతి వచ్చి కాఫీ కావాలా అమ్మాయిగారు అని అడిగింది. ఇప్పుడేం వద్దు అని చెప్పింది. కిందికి వచ్చిన శాంతిని రుద్ర, వసుంధర గారు ఏమన్నది అని అడిగారు. కాఫీ కూడా వద్దు అని చెప్పింది రుద్రబాబు అని చెప్పి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. తన వాళ్ళతో మాట్లాడ్డానికి తన దగ్గర మొబైల్ లేదు అని బాధపడుతూ ఉంది. అంతలో రుద్ర వచ్చి కాసేపు దాత్రితో మాట్లాడాలని వచ్చాడు. కానీ తను ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాల్కనీ డోర్ క్లోజ్ చేసేసింది. తనతో పాటు తెచ్చిన ఒక బాక్స్‌ని బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. కాసేపటికి రూంలోకి వచ్చిన దాత్రి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి అందులో ఉన్న మొబైల్‌ని చూసి సంతోషపడి వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. దాత్రి వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు. ఏం బాగలేను నాన్నా. మీరు నన్ను తీసుకొని వెళ్ళండి అని అడిగింది. దానికి ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. పద్మగారు ఫోన్ తీసుకొని దాత్రి ఇప్పుడు నీకు పెళ్ళయింది మా. అది ఎలా జరిగినా కూడా రుద్ర చాలా మంచివాడు. నువ్వు తనని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్ అని చెప్పింది. దాత్రి కాల్ కట్ చేసింది. పద్మగారు నవ్వి ఊరుకున్నారు. కానీ అర్జున్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. దాత్రి మీద, రుద్ర మీద. కాసేపయ్యాక శారద గారు దాత్రి దగ్గరికి వచ్చి రుద్ర వాళ్ళ అమ్మను అని చెప్పింది. దాత్రి తన వైపు చూసి ఫేక్ స్మైలీ ఇచ్చింది. శారద తన వైపు చూసి మనసులో రేపటి నుండి టార్చర్ చూపిస్తా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. ఇంతలో శాంతి వచ్చి కొన్ని కవర్స్ ఇచ్చి వెళ్ళింది. తెరిచి చూస్తే కొత్త బట్టలు. వచ్చినప్పటి నుండి పట్టుచీర ఉన్న దాత్రికి చిరాకుగా అనిపించి అందులో ఒక డ్రెస్ తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి తల ఆరబెట్టుకుంటూ కిందికి చూసింది. అక్కడ రుద్ర ఒక అతన్ని పట్టుకొని కొడుతున్నాడు. దానిని చూసిన దాత్రి అసలేం మంచి వీడు, తనని ఎందుకిలా కొడుతున్నాడు అని కోపం తెచ్చుకుంది. అక్కడ రుద్రతో పాటు నలుగురు మనుషులు కూడా ఉన్నారు. ఫాస్ట్‌గా రుద్ర దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి కొట్టింది. ఆ దెబ్బకి మిగతా వాళ్ళు ఫ్రీజ్ అయిపోయారు. కోపంగా రుద్ర వైపు చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు? అసలెందుకు అతన్ని అలా కొడుతున్నావు అని అడిగింది. ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటున్నావా అని అడిగింది. అప్పటికే రుద్ర మనుషులు తనని చంపేసేలా చూస్తున్నారు. ఏం చేశాడా? చెప్తా విను అని చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మాయిలని లవ్ చేసి ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని దుబాయ్ సేట్లకు అమ్మేస్తున్నారు. వీడి వల్ల 5 మంది అమ్మాయిలు చాలా మోసపోయారు. ఇలా చేసిన వాణ్ణి తన్నకుండా ఏం చెయ్యమంటావ్ అని అడిగాడు. వాడు చేసిన పని చెప్పక దాత్రి నోటి నుండి మాట రాలేదు. అయినా నువ్వెవరు కొట్టడానికి? పోలీస్ కేస్ పెడితే వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్తుంటే పోలీస్ వాళ్ళకి కూడా దొరకకుండా తిరుగుతున్నాడు వీడు అని మళ్ళీ 4 దెబ్బలు వేశాడు. ఆ మాటకి దాత్రి కూడా 4 తగిలించి లోపలికెళ్ళిపోయింది. అప్పటిదాకా గమనించని రుద్ర బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి ఉన్న దాత్రిని మైమర్పుగా చూస్తున్నాడు. లోపలికి వెళ్తున్న దాత్రి నీకెందుకు అనవసర విషయాలు?
నువ్వెందుకు మధ్యలో వెళ్ళావు అని తనని తాను సర్ది చెప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. తన రూమ్‌కి వెళ్తుంటే రుద్ర వాళ్ళ నాన్న ఎదురుగా వచ్చి తన తల మీద చేయి వేసి చల్లగా ఉండు అని చెప్పి, నేను మీ మామయ్యని, రుద్ర తండ్రిని అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన అలా వెళ్తుంటే ధాత్రి తన మనసులో ఈయనని ఎక్కడో చూసా అని ఆలోచించుకుంటూ వెళ్ళింది. ఎంతకీ గుర్తు రాకపోవడంతో వేరే ఆలోచనలో పడిపోయింది. పద్మగారు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ధాత్రిని రుద్ర పెళ్లి చేసుకున్నందుకు. అర్జున్ మాత్రం రుద్రని ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అని ఆలోచిస్తున్నాడు.